ఓ రోజు ఉదయం వేళ ధర్మరాజు విద్యుక్త కర్మలను నిర్వర్తించి వాసుదేవునితోనూ తన సోదరులతోనూ కలిసి భీష్మ పితామహుని సమీపించి పాదాభివందనం చేసి, సర్వధర్మ మర్మజ్ఞ, ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలు నీ ముఖాన విన్నాను, అయినా నా మనస్సు ఉపశాంతి పొందడం లేదు. నానా దేశాధీశులను వధించాను, ఆత్మీయులను, గురువులను, ఆప్తులను సంహరించాను. ఈ హింసాకాండను నా మనస్సు వేధిస్తోంది. దుర్యోధనుని లోభం నాకు ఆగ్రహం కలిగించింది, దానితో ఇంత ఘాతకం సాగింది అని భీష్మ పితామహుల దగ్గర వాపోయాడు. అందుకు భీష్ముల వారు నవ్వి ఇలా అన్నారు: ధర్మనందన, ఎవరి మరణానికి ఎవడూ కర్త కాడు. వాడి కర్మఫలం వాణ్ణి అలా తీసుకుపోతోందంతే. దానికోసం విచారం దేనికయ్యా? దేనికైనా దైవము, పురుష ప్రయత్నము అని రెండుంటాయి. ఇందులో దైవం బీజం, మానవ ప్రయత్నం క్షేత్రం. క్షేత్రం చౌడుదైతే బీజం ఫలించదు కదా. మరొక్క మాట, మానుష ప్రయత్నమనే కర్మ జరగకుండా బీజం ఫలించదు సుమా. నేలను బాగా దున్ని పదును చేసి నీరు పెడితేనే బీజం ఫలించేది. మహామహులందరూ అనుసరించిన ధర్మపదాన నీ కర్మ నువ్వు చేస్తేనే ఫలం లభిస్తోంది. దేన్ని మనం ఆశ్రయించుకొని ఉంటామో దాన్ని ఎప్పుడూ విడవకూడదు. వేద విద్యుడైన పరమపురుషుని ఆరాధిస్తూ ఆయన అనుగ్రహం పొందడానికి నిరంతరం కృషి చెయ్యాలి. ఎప్పుడు శుచిగా ఉంటూ, నిత్యం సత్యం పలుకుతూ, సోమరి కాకుండా నిరంతర వ్యవసాయం సాగిస్తూ, విద్యాజ్ఞానం సముపార్జించి, దాన ధర్మాలతో అందరినీ తృప్తిపరుస్తూ సత్కర్మలు చేసేవారి ఇంట లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. కృతజ్ఞుడు, క్రూరుడు, నాస్తికుడు లక్ష్మికి శత్రువులు. వీరే కాదు, నిరంతరం భర్తకు ఎదురు చెప్తూ గయ్యాళి అయి ఎల్లవేళలా ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా చెంగు పరిచి నిద్రకు వారే ఇల్లాలున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ధర్మనందన అని భీష్ముల వారు ధర్మజుడికి చెప్తున్నాడు. అప్పుడు ధర్మరాజు, తాత, అర్ధ విషయం చెప్పారు కనుక కామ విషయం కూడా విశదం చేయండి అని ధర్మరాజు వినయంగా అడిగారు. నాయన, కామసేవనంలో స్త్రీకి కలిగే సుఖం పురుషుడికి ఉండదు. అయితే కామవశ చిత్త అయిన స్త్రీకి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఆ సమయంలో ఆమె చెయ్యని సాహసం ఉండదు. అందుచేతనే ఈ విషయంలో నిగ్రహం ఉన్న స్త్రీని పతివ్రతగా ఆరాధించాలి. ఇక దానం విషయం, అయినవాడు కానివాడు దానానికి అర్హుడు కాడు. శ్రద్ధతో వేద విద్యను అభ్యసించి విద్యుక్త కర్మలాచరించే ధర్మపరునికే దానం చెయ్యాలి. వేద పురాణ శాస్త్ర పఠనం చేసిన, ఉత్తమ వంశంలో జన్మించిన ప్రయోజనం లేదు. మనిషికి అన్నింటినీ మించినది శీలం. శీలహీనుడికి ఇహపరాలలో సుఖ సంతోషాలు లేవు. అలానే పతివ్రత అయిన భార్య వల్ల లోకంలో పురుషుడు ఖ్యాతి పొందుతాడు. ఇక కన్యా పాణిగ్రహం ఉన్నదే, అది 5 మార్గాల మనకు కనిపిస్తోంది. అందులో కన్య యొక్క వయో, రూప, కుల, శీలాలకు తగిన విద్యా సంపన్నుని తీసుకువచ్చి బిడ్డను దానం చెయ్యడం బ్రహ్మ వివాహం. కన్య తనకు తానై పురుషుని యందు మనసు లగ్నం చేస్తోంది. ఆ యువకుడు ఆమె యందు రాగంతో ఉంటాడు. వారి బంధాన్ని క్షాత్ర వివాహం అంటారు. ఇక మూడోది, కంటితో చూసి మనసు కలిపిన యువకునితో జరిగేది, అది గాంధర్వం. ఇక ధనానికి బిడ్డను అమ్మడం అసురం. దీనిపైన రాక్షస వివాహం ఒకటి ఉంది.
కన్య యొక్క బంధుజనాన్ని హింసించి పిల్లను బలవంతంగా తీసుకువెళ్ళడమే రాక్షసం. ఈ ఐదింటిలో బ్రాహ్మ క్షాత్ర గాంధర్వాలు శ్రేష్ఠాలు. ఇక కొడుకుల విషయం చెప్తాను విను. ధర్మబద్ధంగా వివాహమాడిన స్త్రీకి కలిగిన వాడు ఔరసుడు. తన కుమార్తె కొడుకు దౌహిత్రుడు. సజ్జనుడైన పురుషుని వల్ల తన వియోగంతో కలిగిన వాడు క్షేత్రజుడు. తనకు సంతానం లేనప్పుడు నచ్చిన వానిని దానంగా తెచ్చుకుంటే వాడు దత్తుడు. తల్లిదండ్రులకు దూరుడై తిరిగే వారిని చేరదీసి పెంచుతాం, వాడు కృత్రిముడు. ఒకానొక స్త్రీకి పరపురుషుని యందు కలిగిన వాడు ఆ తండ్రి ఎవడో తెలియని వాడు గూఢశుడు. తల్లిదండ్రులు ఇంటి నుండి తరిమి వేస్తే వచ్చి మన ఇంట చేరుతాడు చూడు, వాడు అపవిద్ధుడు. పెండ్లికి ముందే పితృగృహంలో కుమారుని కంటుంది, వాడు కానీనుడు. గర్భవతి అని తెలిసి కానీ తెలియక కానీ పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ప్రసవిస్తోంది, వాడు సహోడుడు. భర్తను విడిచి కానీ విడవబడి కానీ భర్తృహీన కానీ ఎవరి వల్లనైనా సంతానవతి అయితే అది వాడి సంతానమే. దానిని పునర్భవుడు అంటారు. ఒక్కొక్కప్పుడు తల్లిదండ్రులు వదిలేసిన వారిని వదిలి వీడే వచ్చి తనను పుత్రునిగా స్వీకరించమని అర్జించిన వాడు స్వయం దత్తుడవుతాడు. తల్లిదండ్రులకు ధనమిచ్చి తెచ్చుకుంటే క్రీతుడు అంటారు. వీరందరూ కూడా కర్మ చేయడానికి అర్హులే, కానీ ఔరసుడే అందరిలో కల్లా శ్రేష్ఠుడు అని భీష్ముల వారు చెప్పి, నాయన దానం విషయం చెప్తాను విను. అన్ని దానాలలోకెల్లా భూదానం సర్వోత్తమం. శాంత చిత్తంతో జీవిస్తూ యజ్ఞయాగాది క్రతువులు సత్కార్యాలు చేసే విద్వాంసుని మనంతట మనం పిలిచి భూదానం చెయ్యాలి. ఈ భూమి రత్న గర్భ గనుక భూదానం వల్ల సర్వరత్నమణి సువర్ణ దానాలు చేసిన ఫలం లభిస్తోంది. అంతకంటే పరమోత్కృష్టమైనది అన్నదానం. ఆకలి కొన్నవాడికి కడుపు నిండా భోజనం పెట్టడం కంటే పుణ్యకార్యం భూమిలో లేదు నాయన. గురువు కంటే తండ్రి అధికుడు, తండ్రి కంటే తల్లి అధికురాలు, అన్నగారు తండ్రితో సమానుడు, వదిన మాతృ సమానురాలు. ఉపవాసాలు ఏకభుక్తాలు దేహం ఆరోగ్యంగా ఉండడానికి వినియోగపడతాయి. ఉపవాస దీక్షతో తపస్సు చేసిన వాడు శతాయువులు అవుతారు. మనస్సును ఏకాగ్రం చేసి ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచి వేద విద్య అభ్యసించి చిత్తశుద్ధితో పరంజ్యోతి ఉపాసన చేసేవారికి సర్వోత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని అనేక ఇతిహాసాల ప్రమాణాలతో ధర్మ సూక్ష్మాలు విశదం చేశాడు భీష్మాచార్యుల వారు. అప్పటికి మనస్సు స్వస్థమైంది ధర్మరాజుకు. హస్తినాపురం చేరి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి. ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించింది. ధర్మరాజు బంధుజనంతో భీష్ముల వారి దగ్గరికి వచ్చి చేతులు జోడించాడు. అప్పుడు భీష్ముడు హర్షపులికిత చిత్తంతో అందరి అనుమతి తీసుకుని వాసుదేవుని మీద తన చూపుల్ని నిలిపాడు. ఆ యోగి జన హృన్నివాసి మందహాసంతో భీష్ముల వారిని అలా చూశాడు. భీష్ముడు వాయువును బంధించాడు. అంతే, ఆ ఆత్మజ్యోతి అనంతంలోకి సాగిపోయింది. ఆయన శిరస్సు భిన్నమై దివ్యకాంతి గగనముఖంగా వెళుతుంటే అందరూ ఆశ్చర్యంతో నిలబడ్డారు. ధృతరాష్ట్ర ధర్మానందన నకుల సహదేవులు ఆ పరమ ధర్మమూర్తి దేహాన్ని శ్మశానానికి తెచ్చారు. విద్యుక్త రీతిని అగ్ని సంస్కారం చేసి గంగా తీరాన నివాపాంజలు ఇచ్చి వేడి నిట్టూర్పులతో వెనుదిరిగి చూస్తూ నగరానికి చేరుకున్నారు. ఇది
మహాభారతంలోని అనుశాసనిక పర్వంలోని కొన్ని ఘట్టాలు.